ఇప్పటి వరకు 16,73,576 మందిని ఈరోజు ఈ కార్యక్రమంతో కూడా కలుపుకుంటే 16,73,576 మంది చిరు వ్యాపారులకు అక్షరాల 3,373 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ తరపున వాళ్ళు కట్టిన వడ్డీలు 88,33,00,000 మళ్ళీ వడ్డీలు వాళ్ళకు తిరిగి వెనక్కి ఇవ్వడం. ఒక గొప్ప అడుగులు ఈ 4.5 సంవత్సరాల్లో పడ్డాయని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఈ స్కీమ్ ద్వారా ఒకసారి నిజంగా ఎలా జరుగుతూ ఉంది, ఏ రకంగా బ్రతుకులు ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంది అన్నది ఒకసారి గమనించినట్లయితే, ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు ఒకసారి గమనిస్తే మొత్తం లబ్ధిదారుల్లో 73,072 మంది చిరు వ్యాపారులు ఇప్పటికే 4 సార్లు డబ్బులు కట్టడం, డబ్బులు తీసుకోవడం, ఇలా 4 సార్లు జరిగింది. అదే రకంగా 5,10,241 మంది లబ్ధిదారులు 3 సార్లు అంటే డబ్బులు కట్టడం, మళ్ళీ డబ్బులు తీసుకోవడం, మళ్ళీ డబ్బులు కట్టడం, మళ్ళీ డబ్బులు తీసుకోవడం, ఇలా 3 సార్లు వాళ్లకు కట్టడము తీసుకోవడంలో ఈ స్కీమ్ ఉపయోగపడింది. మరో 3,98,229 మంది చిరు వ్యాపారులు 2 సార్లు ఇలా రుణాలు పొందారు. అంటే డబ్బులు మళ్ళీ వెనక్కి తిరిగి కట్టడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకు మళ్ళీ డబ్బులు మళ్ళీ రుణాల కింద మళ్ళీ ఎన్హాన్స్ చేసి కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా నిజంగా ఈ చిన్న చిన్న బ్రతుకులు బ్రతుకుతూ ఉన్న వాళ్ళు, ఈ హస్త కళాకారులు కానివ్వండి, ఈ ఫుట్పాత్ల మీద అమ్మకాలు జరిపేవారు కానివ్వండి, వీధుల్లో తోపుడు బండ్ల మీద పండ్లు కానీ కూరగాయలు కానీ ఇలాంటివి వస్తువులు ఆహార పదార్థాలు అమ్ముకునే ఇలాంటి వారు కానివ్వండి, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడుపుకుంటా ఉన్న ఇలాంటి వారు కానివ్వండి, గంపలు బుట్టల్లో వస్తువులు అమ్ముకునేవారు కానివ్వండి, లేదా ఆటోల మీద లేదా సైకిళ్ళపై వెళ్ళి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా వాళ్ళన్నీ కూడా అమ్ముకునే వారు కానివ్వండి, ఇలా వివిధ వృత్తుల కళాకారులు, ఇటువంటి వారందరికీ కూడా వీళ్ళు బ్రతకడమే కాకుండా కొందరైతే వీళ్ళు బ్రతుకుతూ ఒకరికో ఇద్దరికో ఇంకా వీళ్ళు కూడా కొద్ది గొప్ప ఉపాధి చూపించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడతా ఉంది. మొదటి సంవత్సరంలోనే ఇటువంటి వాళ్ళకందరికీ కూడా 10,000 రూపాయలు ఎలాంటి గ్యారంటీ లేకుండా 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం, అది సకాలంలో వాళ్ళు చెల్లించిన వాళ్ళందరికీ ప్రతి ఏటా కూడా వాళ్ళను మోటివేట్ చేస్తూ ప్రభుత్వం తరపు నుంచి వాళ్లకు 0 వడ్డీ కిందనే వాళ్ళకు కట్టిన వడ్డీని మళ్ళీ వాళ్ళకు వెనక్కి తిరిగి ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా 1,000 రూపాయలు వాళ్ళను మోటివేట్ చేస్తూ 1,000 రూపాయలు పెంచుతూ దాన్ని 13,000 దాకా కూడా తీసుకొని పోయేట్టుగా ఈ స్కీమ్ను ఇవాల్వ్ చేయడం చాలా